జీవితకాలమెల్ల స్తుతించెదను జీవాధిపతియు ఆయనే జీవితకాలమెల్ల స్తుతించెదను ఆయనే నా సంగీతము స్తుతుల మధ్యలో వాసం చేసే స్తుతుల మధ్యలో నీ వాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే స్తుతుల మధ్యల నివాసం చేసే దూతలెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండ భక్తుల స్వరము విని వేడుచుండ భక్తుల స్వరము విని దిక్కులేని పిల్లలకు దేవుడాయనే దిక్కులేని పిల్లలకు దేవుడాయనే ఆయనే నా సంగీతము. ఆమేన్. అయితే దిక్కులేని పిల్లలకు ఎవరు దిక్కు? దేవుడు దిక్కు. కాబట్టి ఇక్కడ ఒక దేవుడు అమ్మగారు కూడా ప్రార్థన చేసి చాలా రోజుల నుంచి దిక్కు లేని వాళ్ళకు ఇక్కడ ఆశ్రయం ఇవ్వాలనేసి ఒక ఇది చేసినాం. మేము ఏదో మా గురించి ఇక్కడ ల్యాండ్ తీసుకున్నది కాదు. ఎవరికి లేని వాళ్ళు ఎటు చూడని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఇక్కడ ఆశ్రయం కల్పిద్దామని మా ఆశ. అర్థమవుతుందా? ఎవరు కొడుకులు చూడరు, బిడ్డలు చూడరు, తల్లిదండ్రి చనిపోయిన పిల్లలు ఉంటారు, అట్లుంటే వాళ్ళకు ఇక్కడ ఒక చిన్న ఆశ్రయం కల్పిద్దామని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. అర్థమవుతుంది? బట్టి కేవలం మేము కూడా మీ అలాంటి మనుషులే, కానీ దేవుని ఆశ్రయం పొందుకొని మేము ఆశపడి దీన్ని మేమేమి మాకంటే గొప్ప కాదు, మాకంటే గొప్పలు మీరే. ఎందుకంటే మేము గొప్ప వాళ్ళం కాదు, మనం అందరము ఒకటే, మనం అందరము సేమ. యేసు ప్రభు కూడా దేవుడు కాదు, యేసు ప్రభే దేవుడు. మా నైనా కూడా నైనా అంటే ఎట్లుంటది? వేరే ఉంటుంది అది. అవునా? ఒప్పుకుంటారా? అవి అరే మీ నాయన కూడా నాయననేరా మీ నాయన అన్నారా? కాదా? అందువచ్చి యేసు ప్రభు కూడా దేవుడు కాదు, యేసు ప్రభుయే దేవుడు. ఆయన సకల మానవాళి గురించి రక్తము చెందించిండు. ఆయన ఏం చెప్తుండు? చర్చిలోకి పోతే మనము ఆయనతోటి పోయినట్టు కాదు, సంఘాలకు పోతే ఆయనతోటి కాదు. ఆయన ఏం చెప్తే దాని ప్రకారం మనం నడుచుకోవాలి. అర్థమవుతుందా? ఆయన ఏం చెప్తే దాని ప్రకారము మనం నడుచుకోవాలి. మనకు కొన్ని రోజులే ఈ లోకంలో ఉండి పోయే మనమే, మన పిల్లలు మనం చెప్పినట్టు వినాలి, మనం చెప్పినట్టు ఉండాలి, మనం ఆశించినట్టు కావాలని ఎంతో ఆశపడతాం. అవునా? మళ్ళీ లోక రక్షకుడు మనల్ని అందరినీ సృజించిన ఆయనకి ఇష్టం ఉండదా? అయ్యో నేను సృజించిన బిడ్డలు అయ్యో నన్ను బాధ పెడుతున్నారు ప్రతిసారి మనం ఆయన చెప్పినట్టు నడవాలని ఆయన ఆశ. ఆ విధంగా మనం ఎప్పుడైతే నడుచుకుంటామో అప్పుడు దేవుణ్ణి సమీపిస్తాం. చర్చికి పోతే మనకు లాభం ఉండదు, దేవుని దగ్గర పోతే లాభం ఉంటుంది. అవునా? పిల్లలు అమెరికాలో ఉంటారు, తల్లిదండ్రులు ఇండియాలో ఉంటారు. ఏమన్నా లాభమా? దగ్గరుండి తల్లిదండ్రులను చూసుకుంటుంటే ఆ ప్రేమ వేరే ఉంటుంది. అవునా? ఎందుకంటే యేసయ్య ఆ ప్రేమ చూపించిండు మనకు. అవునా? నా కన్న తల్లి కన్నా నన్నాదరించితివి, నా కన్న తండ్రి కన్నా భారము భరించితివి, సిలువలో వేలాడుచు నా చేయి విడువలేదు, ప్రాణము విడిచే సమయమున ప్రేమతో క్షమించితివి, ఎవరిలో చూడలేదు, ఎవరిలో చూడలేదు త్యాగముతో కూడిన ప్రేమను, ఇది నీవిచ్చిన జీవితము, నీ పాదాలకే అంకితం, ఇది నీవిచ్చిన జీవితం, నీ పాదాలకే అంకితం. అవునా? ఈ జీవితం ఎవరిచ్చింది మనకు? దేవుడిచ్చింది. కాబట్టి ఎన్ని రోజులు
చెప్పు. దేవుడు మనల్ని ప్రేమిస్తుండు. ఎంతమంది మిమ్మల్ని దేవుడు ప్రేమిస్తున్నా? ప్రేమిస్తలే. ప్రేమించకుంటే మనం బ్రతికే ఉండము. దేవుడు మనల్ని ప్రేమిస్తుండు. దేవుడు మనల్ని, కానీ దేవునికి మనం ఏం చేస్తున్నాం? సోమవారం మొదలుకొని మళ్ళీ ఆదివారం దాకా ఏం చేస్తున్నాం? ఆదివారం ఎప్పుడు వస్తుంది? మటన్ తెచ్చుకుందామని ఆలోచిస్తున్నాం. ఆదివారం దాకా వెరీ గుడ్ అమ్మ. ప్రార్థనలో సోమవారం నుంచి ఆదివారం వరకు అర్థమవుతుంది. ఎందుకంటే మనము పాపులమై మనము ఆయనను గాయపరిచి ఆయన యొక్క గాయాల మన కొరకు ఆయన శిలువ మరణం పొంది మనల్ని రక్షించుకునే త్యాగం చేసాడు మన గురించి. మన యొక్క భారము ఆయన మీద వేసుకుంటాం. కాబట్టి రోజు ఆయన సన్నిధిలో మోకాలు మన గురించి, మన పిల్లల గురించి, మన కుటుంబాల గురించి ప్రార్థన చేస్తే దేవుడు మాట్లాడతాడు. దేవునికి నువ్వొకటి, నేనొకటి, ఆ అమ్మ ఒకటి కాదు. ఎవ్వరు ఆయన సన్నిధిలో యథార్థమైన హృదయంతో ఉంటే వాళ్ళ పట్ల అర్థమవుతుంది. వాళ్ళ పట్ల దేవుడు కార్యం. యేసు ప్రభును కలిగి ఉండడమే ముఖ్యమైన ఉద్దేశం. యేసు ప్రభుని కలిగి ఉండాలంటే ఆయన ఏ విధముగా మనకు మార్గము చూపించిండో దాని ప్రకారం మనం నడవాలి. అర్థమైందమ్మా? దాని ప్రకారం నడవాలి. మనకు వస్తాయి, అనారోగ్యం వస్తుంది, అన్ని సమస్యలు వస్తాయి, కానీ సమస్తమును మనల్ని బాగు చేసేది ఆ దేవుడు. అవునా? నమ్ముతున్నా? నమ్మేటోళ్ళు అంతా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నీకెందు నన్నెందుకో నీవు ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా, నన్నెందుకో నీవు ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికిరాని పాత్రను నేనయ్యా, నన్ను విసిరేయక సారేపై ఉంచితివా, కనికర స్వరూపుడా, ఆలోచన కర్తవు. దేవుడు మనము ఆయన మాట వినకుండా ఆయనను ఎన్నిసార్లు బాధ పెట్టినా కూడా మనల్ని దేవుడు తృణీకరించాడు. దేవుడు ప్రేమించాడు. అవునా? ఆయనకు మనం పనికిరాని పాత్రలమైన మనల్ని ప్రేమిస్తుంది. దేవుడు ప్రేమిస్తుంది. అర్థమవుతుంది? దేవుడు ప్రేమిస్తుంది మనల్ని. ఇప్పుడు మీరందరూ ఇడికి ఎందుకు వచ్చిండ్రు? దేవుడు ప్రేమించి వర్పిత్తని వచ్చినాం. అవునా? అంతే. నేనేదో ఇస్తా అంటే నేనేమి ఇస్తా, నేను మట్టి మనిషిని, నేను చేస్తే పురుగులు పడితే నాతోటి ఏం కాదు. ఆయన కరుణించాలి. ఆ దేవుడు కరుణించాలి. ఆ దేవుడు మన కుటుంబాలను కరుణించాలి, మన జీవితాలను కరుణించాలి. అర్థమవుతుంది? ఈ లోకంలో ఏం లేదమ్మా. ఎంత సంపాదించినా ఏం చేసినా ఏది మన వెనుక రాదు. ఒకటే దేవుడు ఏం కాదు, గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా, గమ్యము చేరే వరకు అలసిపోనీకుమా. దేవుడు మనం గమ్యమైన ఈ ఒక ఊపిరి ఆగిపోయే వరకు ప్రభా నాకు సహాయం చేయి, నేను ఎక్కడ పడిపోవద్దు, ఈ లోకంలో నేను తిరగవద్దు, ఈ లోకంతో నేను కలవద్దు, ఈ లోకానికి వేరై నేను బ్రతకాలి. అదే ఈ లోక మర్యాదలో నన్ను నడువనీయక పరలోక పౌరునిగా నన్ను నడువ నేర్పితివి. దేవుడు మనం ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మోకాళ్ళకి ప్రార్థన చేస్తామో ఆయన అన్నీ చెప్తాడమ్మా. ఎవరికి కూడా రాత్రి ఈరోజు ఏదో నేను వాక్యం చెప్పి ఈరోజు ఏదో మీకు ప్రార్థన చేసి అద్భుతం జరిగిపోదు. దేవుని సన్నిధిలో దేవుని పాదాలు పట్టుకొని రోజు ప్రార్థన చేయండి. ఇప్పుడు పాస్టర్లు మనల్ని పరలోకం తీసుకోబోరు, సంఘాలు పరలోకం తీసుకోబోరు. దేవుని దగ్గరికి చేర్చేది ఒక్క దేవుడే. ఎవరు? ఒక్క యేసయ్యనే.
మనం ఎప్పుడైతే విశ్వాసం పెట్టి ఆయన సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేస్తామో అప్పుడే దేవుడు మనల్ని కనికరిస్తాడు. ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకాళ్ళొంగి ప్రార్థన చేయాలి. ఏదో ఆశ కలిగింది, ఇక్కడికి వచ్చినాం మేము, మనల్ని ఎవరు ఇక్కడ చుట్టుముట్టు చూసి ఏదో మాకు తోచిన చిన్న కానుకలు ఇచ్చిన అది మీకు ఇచ్చేసి వెళ్దాము ప్రార్థన చేసి అని అనుకుంటున్నాం. అర్థమవుతుందా? మంచిగా రోజు రెగ్యులర్గా ప్రార్థన చేయండి. మీ కొరకు మేము కూడా ప్రార్థన చేస్తాం, మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ఆశ్రమంలోకి ఇక్కడ ఒక ఆశ్రయం చేయబోతుంది కాబట్టి ఈ ఆశ్రయం దేవుడే చేయలాగానే మీరు అందరు ప్రార్థన చేయండి. అర్థమవుతుందా? అయ్యా మా మనోరాలకు వాక్యం పాడండి. మీ మన్మరాలకు ప్రార్థన చేయండి. చేద్దాం. ఏది వచ్చిందా? రాలేదా? అక్కడ లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే కడికెళ్ళను, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి, నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే కడికెళ్ళను, తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని, తల్లిదండ్రుల వదిలి వచ్చాను, నాకు తండ్రిగా ఉన్నావని, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా, నా తల్లివి నీవయ్యా, నా తండ్రివి నీవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా, నీవు లేకుంటే చేయగలనా, నీవు రాకుంటే కడిచెళ్ళను, అన్నదమ్ముల వదిలి వచ్చి మనం ఇప్పటి వరకు సజీవ లెక్కలో పెట్టి దేవుడు ఎంతో మంది మరణించారు, ఎంతో మంది యాక్సిడెంట్ల పాలై, ఎంతో మంది అవయవ లోపం కలిగి చిన్న చిన్న పిల్లల కాంచి వృద్ధుల వరకు వారం అసలు ఎంతెంతో కలెక్టర్లు డాక్టర్స్ ఎంతో మంది చనిపోతున్నారు. కానీ మనం ఏం చేయడం వల్ల బ్రతికిస్తుందంటే దేవుని కృప, దేవుని కనికరం, మన పట్ల ఆయనకున్న ప్రేమ. కాబట్టి దాని ప్రకారం మనం ఒక 2 నిమిషాలు దేవునికి మనం బ్రతికించేందుకు, ఇప్పటి వరకు సజీవ లెక్కలు పెట్టినందుకు, మన కొరకై ఆయన మన శాపన పొందుకొని మనకు శాప విమోచన కలిగించాడు. కాబట్టి దేవునికి 2 నిమిషాలు మనం స్తుతియాగం చేద్దాం. ఆకాశం వైపు చేతులెత్తి 2 నిమిషాలు దేవునికి ఆ యొక్క శిలువ మానుపై దేవుడు యొక్క దర్శనం కలిగి ప్రతి ఒక్క నేత్రాలు ఆ యొక్క దర్శనం చూస్తూ ఆయనకు స్తోత్రాలు చెప్పండి. ఆయన పవిత్రమైన రక్తాన్ని ఏ విధంగా ప్రోక్షించాడో మనపై, ఆయన ఏ విధంగా శిలువ మానుపై తన యొక్క జీవితాన్ని తనే ధార పోసాడు చివరి రక్తం బొట్టు వరకు. ఆ యొక్క దర్శనాన్ని మనము మన హృదయంలో, మన నేత్రాలలో, మన తలంపులో దాన్ని ధాన్య పోస్తూ మనం ఆకాశం వైపు చేతులెత్తి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం నైనా, పరిశుద్ధుడానికి స్తోత్రం నైనా, కృపగల తండ్రి నీకు స్తోత్రం నైనా, రాజుల రాజానికి స్తోత్రం నా తండ్రి, అయ్యా రక్షకుడా నీకు స్తోత్రము నాయనా, జ్యోతిర్మయడానికి స్తోత్రము నాయనా, నజరేడానికి స్తోత్రము నాయనా, దేవాతి దేవానికి స్తోత్రము నాయనా, రాజులకు రాజానికి స్తోత్రం నైనా, అత్యంత సింహాసన సీడడానికి స్తోత్రం నైనా, అయ్యా నైనా నీకు వందనాలయ్యా, త్రియేక దేవానికి స్తోత్రం నైనా, యేసయ్యానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా, జీసస్ జీసస్, స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రమయ్యా 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 స్తుతులపై ఆసీనుడా నీకు స్తోత్రమునైనా అయ్యా దేవాతి దేవానికి స్తోత్రమయ్యా రాజులకు రాజానికి స్తోత్రం దేవా యేసయ్యా మాపై నైనా శిలువపై ప్రభువా రక్తం కాచిన దేవానికి స్తోత్రం నైనా స్తోత్రమయ్యా అయ్యా బిడ్డల్ని ఇక్కడ సమకూర్చారయ్యా మీకు స్తోత్రం 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 చిందితివి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందితివి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు మోపితినయ్యా సందేహమేలనయ్యా నిందాలు మోపితినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. హల్లెలూయా. అవును ప్రభా నాయనా మేము పలుమార్లు నా తండ్రి మిమ్మల్ని గాయపరుస్తున్నాం. అవును ప్రభా నాయనా మా లోపల ఏ మంచి లేదు ప్రభా మేము మంచి వాళ్ళమే కాదు నా తండ్రి మంచి ఉద్యోగమే లేదు ప్రభా నాయనా మేము సహాయం చేయండి ప్రభా ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రభా మీరు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి సహాయం చేయండి అయ్యా అయ్యా బిడ్డలు దర్శించండి నాయన వాళ్ళ హృదయాల్లో ఏ భారం ఉందో వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉందో వాళ్ళ మళ్ళీ శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉందో నా తండ్రి ప్రభా బిడ్డలను దర్శించండి నాయన మీరు చూచుచున్న దేవుడవయ్యా మీరు చూచుచున్న దేవుడవయ్యా నాయన అవును నా తండ్రి ప్రభా బిడ్డలను దర్శించండి బిడ్డలు నాయన మీరు దీవించండి ఆశీర్వదించండి అవును ప్రభా నాయన మారు మనస్సు అనేది ఆశీర్వాదము నా తండ్రి ప్రభా సహాయం చేయి పంపించండి యేసయ్యా మీకు వందనాలు నా తండ్రి ప్రభా మీకు స్తోత్రం స్తోత్రం. అమ్మ మీకు చిన్న మాట చెప్తా చిన్న మాట చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని ఆశీర్వాదం అంటే ఏంది ఎంతమందికి తెలుసు ఒక విషయం చెప్పండి నాకు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు చెప్పండి. వరం అసలు ఎంతెంతో కలెక్టర్లు డాక్టర్స్ ఎంతో మంది చనిపోతున్నారు కానీ మనం ఏం చేయని వాళ్ళం బ్రతికిస్తుందంటే దేవుని కృప దేవుని కనికరం మన పట్ల ఆయనకున్న ప్రేమ కాబట్టి దాని ప్రకారం మనం ఒక 2 నిమిషాలు దేవునికి మనం బ్రతికించేందుకు ఇప్పటి వరకు సజీవ లెక్కలు పెట్టినందుకు మన కొరకై ఆయన మన శాపన పొందుకొని మనకు శాప విమోచన కలిగించాడు కాబట్టి దేవునికి 2 నిమిషాలు మనం స్తుతియాగం చేద్దాం. ఆకాశం వైపు చేతులెత్తి 2 నిమిషాలు దేవునికి ఆ యొక్క శిలువ మానుపై దేవుడు యొక్క దర్శనం కలిగి ప్రతి ఒక్క నేత్రాలు ఆ యొక్క దర్శనం చూస్తూ ఆయనకు స్తోత్రాలు చెప్పండి. ఆయన పవిత్రమైన రక్తాన్ని ఏ విధంగా ప్రోక్షించాడో మనపై ఆయన ఏ విధంగా శిలువ మానుపై తన యొక్క జీవితాన్ని తన ధార పోసాడు చివరి రక్తం పుట్ట వరకు ఆ యొక్క దర్శనాన్ని మనము మన హృదయంలో మన నేత్రాలలో మన తలంపులో దాన్ని ధాన్యం పోస్తూ మనం ఆకాశం వైపు చేతులెత్తి ఆయన స్తుతించి ఆరాధిద్దాం. స్తోత్రం 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 యేసయ్యానికి స్తోత్రం నైనా పరిశుద్ధుడానికి స్తోత్రం నైనా కృపగల తండ్రి నీకు స్తోత్రం నైనా రాజుల రాజానికి స్తోత్రం నా తండ్రి అయ్యా రక్షకుడా నీకు స్తోత్రము నాయనా జ్యోతిర్మయడానికి స్తోత్రము నాయనా నజరేడానికి స్తోత్రము నాయనా దేవాతి దేవానికి స్తోత్రము నాయనా రాజులకు రాజానికి స్తోత్రం నైనా అత్యంత సింహాసన సీడడానికి స్తోత్రం నైనా అయ్యా నైనా నీకు వందనాలయ్యా త్రియేక దేవానికి స్తోత్రం నైనా యేసయ్యానికి స్తోత్రం 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 హల్లెలూయా 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 జీసస్ జీసస్ స్తోత్రం 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 స్తోత్రం
స్తోత్రమయ్యా 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 స్తుతులపై ఆసీనుడా నీకు స్తోత్రమునైనా అయ్యా దేవాతి దేవానికి స్తోత్రమయ్యా రాజులకు రాజానికి స్తోత్రం దేవా యేసయ్యా మాపై నైనా శిలువపై ప్రభువా రక్తం కాచిన దేవానికి స్తోత్రం నైనా స్తోత్రమయ్యా అయ్యా బిడ్డల్ని ఇక్కడ సమకూర్చారయ్యా మీకు స్తోత్రం 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 చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత చిందీతి రక్తము నాకై పొందిన దెబ్బల చేత నిందాలు మోపితినయ్యా సందేహమేలనయ్యా నిందాలు మోపితినయ్యా సందేహమేలనయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా అపరాధిని యేసయ్యా కృప చూపి ప్రోవుమయ్యా. హల్లెలూయా. అవును ప్రభా నాయనా మేము పలుమార్లు నా తండ్రి మిమ్మల్ని గాయపరుస్తున్నాం. అవును ప్రభా నాయనా మా లోపల ఏ మంచి లేదు ప్రభా, మేము మంచి వాళ్ళమే కాదు నా తండ్రి, మంచి ఉద్యోగమే లేదు ప్రభా నాయనా మేము సహాయం చేయండి ప్రభా. ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన ప్రభా, మీరు ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి, సహాయం చేయండి అయ్యా. అయ్యా బిడ్డలు దర్శించండి నాయన, వాళ్ళ హృదయాల్లో ఏ భారం ఉందో, వాళ్ళ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉందో, వాళ్ళ మళ్ళీ శరీరంలో ఎలాంటి అనారోగ్యం ఉందో నా తండ్రి ప్రభా బిడ్డలను దర్శించండి నాయన. మీరు చూచుచున్న దేవుడవయ్యా, మీరు చూచుచున్న దేవుడవయ్యా నాయన. అవును నా తండ్రి ప్రభా బిడ్డలను దర్శించండి, బిడ్డలు నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి. అవును ప్రభా నాయన మారు మనస్సు అనేది ఆశీర్వాదము నా తండ్రి ప్రభా, సహాయం చేయి పంపించండి. యేసయ్యా మీకు వందనాలు నా తండ్రి ప్రభా, మీకు స్తోత్రం స్తోత్రం. అమ్మ మీకు చిన్న మాట చెప్తా, చిన్న మాట చెప్పిన తర్వాత మనం ప్రార్థన చేసుకుందాము. దేవుని ఆశీర్వాదం అంటే ఏంది ఎంతమందికి తెలుసు? ఒక విషయం చెప్పండి నాకు. దేవుని ఆశీర్వాదం అంటే ఏంటి ఎంతమందికి తెలుసు చెప్పండి. దేవుడు నిన్ను ఆశీర్వదించిండో, దేవుడు నిన్ను ఆశీర్వదించిండో చెప్పమ్మా. మీకు ఏది తెలిసి అది చెప్పండి. దేవుని ఆశీర్వాదం అంటే ఏంది? దేవుడు ఆశీర్వాదం అంటే నాయన నాకు కడుపులో నొప్పి లేసేది. ఓకే. నొప్పి లేస్తే మిషన్ హాస్పిటల్ పోయినా 2-3 సార్లు మిషన్ హాస్పిటల్ పోతే అన్నారు కదా అమ్మ నువ్వు ఆపరేషన్ చేసుకోవాలి, గర్భసంచి తీసుకోవాలి అన్న. దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చిండు, అది ఆశీర్వాదం అన్న నీ యొక్క దృష్టి. అది నువ్వు చెప్పేది ఇంకా అందరికీ అదే కదా గారు, అందరికీ ఆశీర్వాదం అంటే అదే. అవునా? అంతే గారు. ఇప్పుడు మంచి సంబంధం దొరకడము ఆశీర్వాదం, ఒక ఇల్లు కట్టుకోవడము ఆశీర్వాదం. అవునా? ఇవేనమ్మా. అయితే ఇప్పుడు మీరున్న ఈ ఆశీర్వాదాలు ఇవి కావు. ఇవి నీకు కడుపుల గడ్డవోనికే, నీకు బిడ్డలు కొట్టనికే దేవుడు అక్కడికి వెళ్ళి దిగొచ్చి ఇక్కడ శిలువ మీద ఉండాల్సిన అవసరం లేదు. ఒక్క మాట చెప్తే అయిపోతుంది పని. ఎందుకు వచ్చిందంటే మారు మనస్సు పొందడమే ఆశీర్వాదం. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో ఉంది, నా మాటలు దేవుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవుని వాక్యం చెప్తుంది. ఇవన్నీ దేవునికి తెలుసమ్మా. దేవునికి మనల్ని పుట్టించిన దేవునికి నీకేం కావాలనో తెలుసు, నీకేం చేయాలనో తెలుసు. నీకు నేను చెప్పిన కదా, గడ్డల గురించి బిడ్డల గురించి దేవుడు దిగి రావాల్సి సిలువ మీద పడాల్సిన అవసరం లేదు. మాట మాత్రం సెలవిస్తే అయిపోతుంది. కాకపోతే మన మనస్సు మారాలి. అమ్మా నువ్వు చర్చికి పోతున్నావు కదా అంటే ఎట్లా తెలియాలి వాళ్ళకు? మన మనస్సు మారాలి, మన ప్రవర్తన మారాలి, మన క్రియలు మారాలి. ఇంతకుముందు మీ అత్త ముందు గ్లాస్ మెల్ల జోరుగా పెట్టేది దాన్ని ఇప్పుడు మెల్లగా పెడతాం. అవునా? అదే కదా. ఇంతకుముందు మీ అత్త ఏ అని అరిచేది ఏమ్మా అని అంటారు. దేవుని యొక్క ఆశీర్వాదం అంటే మన మనస్సు అనేది మారాలి. అది దేవుని ఆశీర్వాదం.
మీరు అందరు ఇన్ని రోజులు ఇప్పుడు మీరు చెప్పినా కదా, ఇప్పుడు అందరు దేవుని ఆశీర్వాదం అంటే ఇదే అనుకుంటున్నారు. నీ బిడ్డకు మంచి అమెరికా సంబంధం వస్తుంది, వచ్చే సంవత్సరం నువ్వు ఇల్లు కడతావు, నీ భర్తకు మంచి గవర్నమెంట్ కొలువు వస్తుంది, మీరు ఆశీర్వదింపబడతారు, మీరు ఈ ఇల్లు కడతారు, లేకపోతే మంచి గవర్నమెంట్ జాబ్ వస్తుంది, మీ పిల్లలు చదువుకొని ఫారెన్ పోతారు. ఇవి కాదు ఆశీర్వాదం. ఇవి ఆశీర్వాదాలు కానే కావు. మీరు ఎక్కడన్నా వినండి, ఆశీర్వాదం అంటే మనము దేవుని నమ్మిన తర్వాత మారు మనసు పొందడమే ఆశీర్వాదం. అది ఆశీర్వాదం. యేసు ప్రభు వచ్చిందే, దేవుడు ఏం చెప్పిండు, నేను నా చిత్తము చేయనికి లోకంకు రాలే, తండ్రి చిత్తము చేయనికి వచ్చినా అని చెప్పిండు. దేవుని బైబిల్లో ఉన్నాయి చెప్తున్నా మీకు, తండ్రి చిత్తము చేయనికే వచ్చినా అని చెప్పిండు. అప్పుడు మనం ఎవరి చిత్తం చేయాలి? దేవుని చిత్తం చేయాలి. ఆమేన్, 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 హల్లెలూయా. అయితే మారు మనసు తగిన ఫలములు ఫలించుడి అంటే మన ఇంట్లో వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఏడుకో ఒక గంట సేపు గాడికి పోయి వచ్చిన తర్వాత నా భార్య ఒక రకంగా ఉంది, నా భర్త ఏంది ఇట్లు, నా బిడ్డ ఏంది ఇట్లుంది, మా పెద్దమ్మ ఏంది ఇప్పటిదాకా ఇట్లా అనుకుంటా పోయింది, ఇప్పుడు వచ్చేవరకు ఇట్లా మారిపోయింది అంటే దేవుడు మన మనస్సు మారాలి. మన మనస్సు మారాలి. మారు మనసే నిజమైన ఆశీర్వాదం. అవునా? అవునా? అంతేనామా? ఇప్పుడు చర్చికి పోతాం. ఒక మాట చెప్తున్నా, చర్చికి పోతాం. చర్చికి పోగానే, చర్చిలో పోయి వస్తేనే నువ్వు ఒక తులం బంగారం తీసుకోవు, నీ ఎంబడి ఒక ఇల్లు తీసుకోవు, లేకపోతే ఒక బండి తీసుకోవు, ఏం తీసుకోవు. కానీ ఏం తీసుకోగలుగుతాము? మనస్సు మనస్సు మారిపోగలుగుతాం ఇంటికి. అర్థమవుతుందా? మీ పిల్లలు, మీ మన్మరాలు, మీ అక్క పక్కలు, అరే పలానామే పలానా మరియమ్మ గిట్లా ఇంతగా అరుస్తుంటే టక్కున ఇట్లా అయిపోయింది ఏంటంటే, అదే అన్నమాట దేవుని యొక్క ఆశీర్వాదం అంటే మన మనస్సు మారాలి. మారు మనసే ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇప్పుడు మనము నిజంగా యేసు ప్రభును అంగీకరించినట్లయితే, యేసు ప్రభును మనం ఎప్పుడైతే మన హృదయంలో స్వీకరించినట్లయితే మన హృదయము మార్పు చెందాలి. మార్పు చెందితేనే దేవుని ఆత్మ మన లోపల ఉంటే మార్పు చెంది. ఎందుకంటే ఆత్మ లేనివాడు నా వాడు కాదు అంటుండే దేవుడు. మనం ఎంత నెత్తి వలగొట్టుకున్నా, నువ్వు ఎన్ని సంఘాలు తిరిగినా, నువ్వు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా, నువ్వు ఎక్కడెక్కడ తిరిగి మీటింగ్లకు పోయి వచ్చినా, నీ మనస్సు మారకపోతే ఏమన్నా లాభమా? చెప్పండి, మీరే చెప్పండి. దేవుడు చెప్పింది మారు మనసు కావాలి. అర్థమైనా? దేవుడు భక్తులు వాక్యం చెప్తే ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని అని పేతురు వాక్యం, మీరు మారు మనసు పొందుతుందని చెప్తారు. మారు మనసు చాలా ఇంపార్టెంట్. మనస్సు మారాలి. మనస్సు మారితేనే మీ కుటుంబాలల్లో ఒక మార్పు అనేది మీరు చూసుకుంటూ వస్తారు. ఇది నిజం, ఇది నిజం అమ్మా. తగ్గించుకోండి. దేవుడు ఎందుకంటే దేవుడు తగ్గించుకోండి, సిల్వలో వేలాడలే. నీ గురించి నా గురించి జానెడు బట్ట కట్టుకొని కలవరి సిల్వలో వేలాడలే. మనకెందుకు టెక్కు, మనకెందుకు ఇవన్నీ? నన్నే అంటావా, నన్నే ఇది చేస్తావా? మనకెందుకు? అవసరం లేదు. దేవునికి అప్పచెప్పాలి. అయ్యా, అంత పెద్ద దేవుని కుమారుని నువ్వే వచ్చి మా కొరకు ఆ కలువరి సిల్వలో చనిపోతే మాకెందుకునైనా ఈ యొక్క చెలసేపటి గురించి? నా కోపం ఆగుతలేదు ప్రభువా, నాకు ఆవేశం ఆగుతలేదు. నేను ఎంత ప్రార్థన చేసుకున్నా, నేను మారుదామని ఎంత ప్రయత్నిస్తున్నా, ఇగో నా ఇంట్లో ఇలాంటి శోధనలు వస్తున్నాయని ప్రభు పాదాలు పట్టుకో. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు సాయం చేస్తాడు. ఇక వీళ్ళు ఇంతే, వీళ్ళు మారరు, వీళ్ళ జీవితం ఇంతే అన్నోళ్ళు కూడా దేవుడు కనికరిస్తాడు. దేవుడు తప్పకుండా అద్భుతం చేస్తాడమ్మా. అయితే ఈ రోజు నుంచి మీరు ఒకటే గురి, దేవునిలో మీరు బ్రతుకుతున్న నీకు అర్థం ఏంటి? మారు మనసు. మారు మనసు అంటే ఏంటి? అప్పుడు కోపంగా మాట్లాడుతుంటివి, ఇప్పుడు శాంతంగా మాట్లాడుతుంది. అరే ఏంది ఇట్లా మారిపోయింది, ఏంది ఇట్లా మారిపోయిందంటే అప్పుడు అలా చెప్పాలి. కలువరిస్తుంది ప్రేమ, కలువరి యేసు ప్రేమ. అర్థమైందా? అంతమంది కొడుతుంటే, అంతమంది దేవుణ్ణి నానా మాటలు అంటుంటే, ఆ కలువరి సిల్వర్ రక్తం కారిపోతుంది. బట్టేసి గుద్ది నేను ఎవరు కొట్టిండ్రు చెప్పు, చెంప మీద కొడితే వేసుకుని చెంప చెల్లు అన్నది. ఎందుకు నన్ను ఒక్క మాట అండి
అర్థమవుతుంది? అట్లా మీ మనస్సు ఇప్పుడు ఈ రోజు నుంచి మీరు ప్రయత్నం చేయండి. మీ మనస్సు మారి యేసయ్యనే చూసుకుంటా మీకున్న ప్రతి సమస్యను ఆయన వైపు చూసి, ప్రభువా మా కొరకే మీరు ఆ యొక్క సిలువలో మరణించి మాకు ఇంత ఇటువంటి రక్షణ మీరు మాకు ఇచ్చిండ్రు, కాబట్టి మా మనసు మార్చండి నాయన అని ప్రార్థన. అది ఆశీర్వాదం. ఎప్పుడైతే ఒక మనస్సు మారి ఉంటే ఇంట్లో ఆనందం ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఉంటుందా? అన్ని ఉన్నోళ్ళ ఇంట్లో కూడా రోజు కొట్లాటలేదు. కావా? మారు మనసు ఉంటే భార్య వల్ల భర్త మారాలి, భర్తను చూసి భార్య మారాలి, పిల్లలను చూసి తల్లిదండ్రులు మారాలి, తల్లిదండ్రులను చూసి పిల్లలు మారాలి. ఇదే దేవుడు కోరుకుంది, ఇదే మనకు ఆశీర్వాదం. నువ్వు ఎన్ని సంఘాలను ఏ పాస్టర్లతోటిను నీకు అదే అవుతుంది, నీకు ఇది అవుతుంది, నీకు ఇల్లు వస్తుంది, నీకు జాగ వస్తుంది, నీ కొడుకు పెళ్ళి అవుతుంది, నీకు ఇది వస్తుంది, నీకు ఆరోగ్యం. ఆరోగ్యం బాగున్నా చనిపోవాలి, ఆరోగ్యం బాగాలేకున్నా. అవునా? మన మనస్సు మారుంటే దేవుని పిల్లల లెక్క మనం బ్రతుకుతాం, దేవుని పోలి జీవిస్తాం. అర్థమైందా? ఆశీర్వాదం అంటే ఏంది చెప్పండి? మారు మనస్సు. ఆశీర్వాదం అంటే ఏంది? ఇవన్నీ ఉట్టి మాటలు, నమ్మకండి ఇవన్నీ. మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, ఇవి అవి దేవునికి పెద్ద ఇట్లా ఆయన వచ్చి కల్వరి సిల్వల మన గురించి చనిపోవాల్సిన అవసరమే లేదు. నీ పేరేందమ్మా? రాధమ్మకు పలాంది ఒక మాట చెప్పేసి ఇంత పెద్ద సృష్టి జరిగింది. నీకు కడుపు నొప్పి తగ్గాడా, నీకు అనారోగ్యం తీసేయడా? మళ్ళీ అది కాదు. మన మనసు మారాలి, మనం మార్పు చెందాలి. ఆయన కోరిక అది. మనం ఎప్పుడైతే మారుతామో మన ఇంటి పరిస్థితులన్నీ మారిపోతాయి. అవునా కాదా? అవునా కాదు? మారవా? ఇప్పుడు నీ భర్తే కానీ, నీ కొడుకే కానీ, నీ ఎవరైనా కానివ్వండి, ఒక మాట కోపంతో అన్నారు అనుకో, నువ్వు సమాధానం ఉన్నావు అనుకో, ఆడ నొల్లి అవుతుందా? అవుతుందా? అదే మారు మనసు. అర్థమవుతుందా? మారు మనసు. నేను మళ్ళా వచ్చినప్పుడు మీరు చెప్పాలి, అయ్యా దేవుడికి మాట్లాడిన విధంగా నేను మార్చి నా యొక్క హృదయంలో నా యొక్క ఇంట్లో నేను తగ్గించుకోనున్నా, దేవుడు నా ఇంట్లో కార్యం చేసిండని మీరే చెప్పాలి. అర్థమైందా? మనం అందరం ఒకటే. మాకు కూడా సమస్యలు ఉన్నాయి. మేమే మీదికెళ్ళి పడ్డోళ్ళం కాదు. మేము ప్రభు పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా నాకు కోపం ఉంది, నాకు క్రోధం ఉంది, నా మనసు బాగాలేదు, నేను మనిషిని కాదు, నా కుటుంబ పరిస్థితి ఇది, నేను ఇది ఆయన పాదాలు పట్టుకున్నాను. దేవుడు కనిపిస్తాడు. అర్థమవుతుందా? అయ్యా ఏదో నువ్వు ఒక ముచ్చట గిల చీరిస్తున్నారా అంటే వచ్చిన పాపానికి ఇంతసేపు ఈ పెంకలలో ఏందయ్యా మాకు ఈ బాధ? ఒక్క మాట చెప్పిపోతున్నామ్మా, ఏదో ఒక రోజు మనం చనిపోవాలి. చనిపోయిన తర్వాత ఆయన దగ్గర పోతాం. దేవుడు నాకు ఒక చిన్న మాట మీ అందరికీ చెప్పమన్నాడు, మార్పే వాళ్ళకి ఆశీర్వాదం. అది చెప్పడానికి వచ్చినది ఇంత దూరము హైదరాబాద్ నుంచి, అంతేగాని మీరు నన్ను ఏమనుకున్నా పర్వాలేదు. లేదే ఏదో చీర అంటివి వస్తాయి, లోపటేస్తవి కథ కిందికి మీద గాలిపోతున్నాయి మాకు చెమటలు, ఏందా అనుకున్నా పర్వాలేదు. కానీ ఈ రోజు నుంచి మీ కుటుంబాలలో మీ మనస్సు మారి మీ ప్రవర్తనలో మార్పు చూడాలి. మీ పిల్లలు మారుతాడు. ఎప్పుడు మారుతాడు? ఎప్పుడు మారుతాడు? నీకు జ్వరం వచ్చింది, ఏం చేస్తావు? జ్వరం వచ్చింది నీకు, ఏం చేస్తావు? జ్వరం వస్తే జ్వరం వచ్చింది నీకు, సపోజ్ ఏం చేస్తావు? మెడికల్ షాప్కి వెళ్ళి గోళీ తెచ్చుకుంటావు, లేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళి గోళీ. డాక్టర్కు తెలియాలంటే మన డాక్టర్ పరమ డాక్టర్, ఆయనకు అన్ని తెలుసు. కాకపోతే ఆయనకు ఆశ, నా బిడ్డ నాతోడు మాట్లాడాలి, నా బిడ్డ నన్ను పలకరియాలి, నా బిడ్డ నాది. ఎంత బాధ అనిపిస్తుంది. మన పిల్లలకు అన్నీ చేసినా కూడా మనల్ని మాటినకుంటే, మనకు సరి అయిన ఆ యొక్క సంబంధం కలిపియకుంటే మనం ఎంత నొచ్చుకుంటాం. వాళ్ళ ముఖం మీద అనుకున్నా మనము బాధపడతామా పడమా? అమ్మా బాధపడతామా పడమా? పడతాం కదా. మరి అయినా కూడా మన పరలోకపు తండ్రి మనము ఆయన మాటినకుండా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు? ఆయన బాధలు పడుకో. అయ్యా నా పరిస్థితి ఇది నాయనా, నాకు నువ్వు తప్ప ఈ లోకంలో నా తండ్రి ఇక నాకు వేరే మార్గం లేదు. నాకు ఈ లోకంలో నువ్వు తప్ప వేరే మార్గము లేదు. కాబట్టి ఆయన రెండు పాదాలు పట్టుకోండి. ఈ రోజు నుంచి ఎప్పుడు అమ్మ మీరందరు మనసులో కూడా ఎవరైనా చెప్పే బోధలు వింటప్పుడు, ఎవరైనా ఇది చేసేటప్పుడు ఆశీర్వాదం అంటే ఒకటే చెప్పండి, మారు మనసే ఆశీర్వాదం అని చెప్పండి. బైబిల్లో
అన్ని జాగాలలో రాసి ఉంది. అర్థమవుతుందా? అందుగురించి ఆశీర్వాదం అంటే ఏంది? మారు మనసు. ఈరోజు రావచ్చు ఆస్తి, పోవచ్చు. మారు మనసు అంటే అది నువ్వు సత్యదాకా నడిపిస్తుంది దేవుని. అవునా? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి, తర్వాత అమ్మ ప్రార్థన చేస్తుంది, ముగించుకుందాం. ఎవరు చేస్తారు చేయండి, చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం నాయనా, స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడానికి ప్రేమ నమ్మకం అయ్యా, మధ్యాహ్న సమయకాలంలో నాయనా దేవా, మా సుతుల పైన స్తోత్రములు నాయనా. అయ్యా, మా మంచి దేవుడా నీకు వందనాలు నాయనా. మా గొప్ప దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయ్యా, తల్లి మర్చిన తండ్రి విడిచిన విడువను ఎడబాయన అన్న దేవుడు అయ్యా నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, మహోన్నతుడా నీకు వందనాలు యేసయ్యా. మా మంచి దేవానికి వందనాలు, మా గొప్ప దేవానికి స్తోత్రములు నా తండ్రి. అయ్యా, ఈ అమ్మగారిని అయ్యగారిని నా తండ్రి అయ్యా ఆశీర్వాదం అయ్యా ఆ పట్ల బిడ్డల పట్ల చూపించిన దేవా నీకు స్తోత్రములు నాయనా. అయ్యా, బిడ్డలను నడిపించినందుకే నీకు వందనాలు నా తండ్రి, నీకు స్తోత్రములు యేసయ్యా. అయ్యా, మా మంచి దేవుడా నీకు వందనాలు నాయనా. అయ్యా, మా గొప్ప దేవా నీకు స్తోత్రములు నా తండ్రి. అయ్యా, పరలోకమందున్న దేవా నీకే కృతజ్ఞతాచ్యుతులు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, మా మంచి దేవా నీకే స్తుతులు నాయనా. అయ్యా, ఆ బిడ్డలను దీవించు, ఆశీర్వదించు నా తండ్రి. అయ్యా, ఆ బిడ్డల పట్ల నువ్వు నిలకడగా ఉండున దేవా నీకు స్తోత్రములు నాయన. అయ్యా, బిడ్డలు ఏ పని అయితే చేయబోతున్నారో ఆ పనిలో నువ్వు తోడుగా ఉండున తండ్రి, నీకు వందనాలు యేసయ్యా, నీకు స్తోత్రములు నాయన. అయ్యా, మా మంచి దేవా నీకు వందనాలు నా తండ్రి. అయ్యా, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. జాగానికి వచ్చి ఈ స్థలమున ప్రభా మరి నీ చిత్తం ఏమైందో నా తండ్రి హైదరాబాద్ నడిపించి ఇక్కడ వరకు తీసుకొచ్చారు, మరి స్థలాన్ని ఇచ్చారు. మరి మీ కృప, మీ కనికరం, మేము తెలియకుండానే అనుకోకుండానే జరిగిన కార్యాలు ఇవన్నీ ప్రభా. అయితే నైనా మేము ఒకటి తలంచినాము, ఆ తలంచిన కార్యాన్ని మీ స్వాస్థలకు పెడుతున్నాము. ఇది ఇక్కడ నుండి నేను ప్రారంభిస్తుండగా ఈ యొక్క 10 మందిని ప్రభా నూరంతలుగా దీవించగల దేవుడు మీరు నా తండ్రి. దానికి కావాల్సిన నైనా ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క ఆశీర్వాదం మీ దగ్గర ఉంది ప్రభా. మీ ఆకాశం వైపు మా చేతులు ఎత్తుచున్నాము ప్రభా. మా తండ్రి మీరే, మా తల్లి మీరే, నడిపించే నాయకుడు ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు ఏ సమస్యలతో వచ్చారో మాకైతే తెలియదు, కానీ వారి హృదయాలలో మీరు ఉండి వెళ్ళాలి ప్రభా. వారి మనసులో మారాలి, వారి గృహాల్లో ప్రభా. వారి మార్పు నీదై ఉండాలి ప్రభా. మీ కృప దయచేయండి. వారి కుటుంబంలో నెమ్మదిని, శాంతిని, సమాధానం, ఆనందాన్ని దయచేయండి అయ్యా. ఇక ఈ బట్టలు వేసిన బట్టలు కాదు ప్రభా, నీ ప్రేమ ప్రభా, నీ కనికరం ప్రభా. అయ్యా, నీ యొక్క కృప ప్రభా వారు తీసుకెళ్తున్నారు అయ్యా. యేసయ్యా, నిన్ను తీసుకెళ్తున్నారు అయ్యా వారి గృహాలకు ప్రభా. కాబట్టి తండ్రి వారిని మీరు ఆశ్రయించి దీవించి అంచలంచలుగా వారి ఆత్మీయ జీవితంలో అనుదినం ఎదిగించి అయ్యా వారి అవసరతలు, అక్కర్లు, ఆరోగ్యాలు తీర్చమని నీ కృపలో బ్లెస్ చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు సమాధానం మనందరికి తోడైండును గాక. అందరికీ వందనాలమ్మా. బతకనికే కాదు, మీ అసలుకి నాకు 3 ఆడపిల్లలు. నాకు 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలకు చిన్న చిన్న పిల్లలు. వాళ్ళని దేవుడు దీవించిండు, దేవుడు ఆశీర్వదించిండు అన్ని విధాలుగా. మారు మనసుకు దగ్గర ఫలించుకుంటా బిడ్డలు వాక్యం చెప్తారు. నా బిడ్డలు యూట్యూబ్ లో ఓ బిడ్డ 10వ తరగతి చదువుతుంది, ఆమె వాక్యం చెప్తుంది, యూట్యూబ్ లో చెప్తుంది. ఇంకో బిడ్డకు మ్యారేజ్ అయిపోయింది, ఆమెకు ఒక కొడుకు. ఇంకో ఆమె చిన్నది, పెద్ద ఆమెకు ఒక కొడుకు. వాళ్ళ గురించి విషయం ఏంటంటే అమ్మా, విషయం ఏంటంటే ఒక 5 సంవత్సరాలు నేను ఉన్నప్పుడు నన్ను అమెరికాలో చదువుకున్నాను. నన్ను అమెరికాలో అట్లున్నప్పుడు చదువుకున్నాను అనమాట. అయితే అట్లుంటే ఒక ఆశ కలిగి ఉండే వాళ్ళు, నేను డాక్టర్ అవుతానో యాక్టర్ అవుతానో అని చదివియలే. దేవుని తెలుసుకొని మీ సొంతంలో నలుగురిని ఆదరించాలనేసి చదివించింది. అది వాళ్ళ ఉద్దేశం. దానికి మనం తోసింది ఆయన పాద సన్నిధిని, పాదాలు పట్టుకొని మనం వేడుకుంటే దేవుడు మార్గం తెరుస్తాడు. అంతేనా? ఎందుకంటే కుబేరులు చనిపోతున్నారు ఈ లోకంలో, ఎంతో మంది ధనవంతులు చనిపోతున్నారు. ఎవ్వరు ఏమైనా తీసుకోబోతారా? ఏమైనా తీసుకోబోతారా? ఎవరన్నా కొన్ని తీసుకుంటామా? పెద్ద మనుషులు రండి. ఇవే కట్టుకునేటి అదే కొత్త చీరాల. సరే.
ఇచ్చినాక అందరూ ఒకసారి దిగు. ఏదో వాళ్ళ తృప్తి గురించి ఫోటోలు తీసుకుంటున్నారు కానీ ఫోటోలు గీటోలు కాదు, ఏసయ్య చూడాలి కావాల్సింది అదే. అర్థమైతే ఏదో వాళ్ళ తృప్తి గురించి జ్ఞాపకం గురించి మీకు తీసుకుంటున్నారు. అవును అవును ప్రార్థన వచ్చేవాళ్ళు రోజు మా గురించి కంపలు కొడతా చెప్పులు అనుకో